శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు సవినయ నమస్కారాలు. మీరు వాస్తు పండితులై ఉండి కాషాయ వస్త్రం ఎందుకు ధరిస్తున్నారు అని కొంతమంది నన్ను అడిగారు. ఈ కాషాయ బట్టలు అనగా ఎర్ర డ్రెస్ ఎందుకు వేయవలసి వచ్చింది అనగా, నాకు 19 ఏండ్ల వయసప్పుడే అఖిలాంధ్ర సాధు పరిషత్ శాశ్వత గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ పూర్ణగిరి విద్యాపీఠం స్థాపించినటువంటి శ్రీ 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 భూమానంద స్వామీజీ గారి వద్ద బ్రహ్మోపదేశం పొంది ఆయన శిష్యరికం చేశాను. ఇప్పటికి దాదాపు 50 సంవత్సరాలు అయితే వచ్చింది. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు, అనగా దాదాపు 50 సంవత్సరాలు గురుసేవలో నిమగ్నమై ఉన్నాను. గురుసేవ చేసే క్రమంలో మా గురువుగారు నా గురుసేవలకు నేను సాధించిన దానికి మెచ్చి, మా గురువు గారికి దాదాపు 10,000 మంది శిష్యులు ఉంటే కేవలం నాకొక్కడికే గురుపీఠం ఇచ్చి ఆజ్ఞాపత్రం రాసి కాషాయ బట్టలు గురువుగారి స్వహస్తాల మీదుగా ఇచ్చి గురుపీఠం స్థాపించమని ఆశీర్వదించారు. ఆయన యొక్క ఆశీర్వాదంతో మన మడకశిరాలో స్థలము కొని గురుపీఠం స్థాపించి మా గురువు గారి పేరు మీదుగా భూమానంద ఆశ్రమం అనే ఆశ్రమం స్థాపించి ఇచ్చట అనేక భజన కార్యక్రమాలు, వస్త్రదానాలు, చెవిటి వారికి చెవిటి మిషన్లు, కుంటి వారికి ట్రైసైకిళ్ళు, వయసు పైబడిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు మన ఆశ్రమంలో మంచి డాక్టర్ల చేత జరిపించి వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి వారికి ఉచితంగా కంటి అద్దాలు కూడా తీసిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి పౌర్ణమి రోజు భజనకు వచ్చిన భక్తాదులకి అన్నదానము, మగవారికి పంచెలు, ఆడవారికి చీరలు, వస్త్రదానం చేస్తున్నాను. వీటితో పాటు 1 సంవత్సరం 2 ఏళ్ల ముందు నుంచి ఉచిత వాస్తును ప్రతి 3వ తారీఖు అందించుతున్నాను. మరియు మా భూమానందాశ్రమంలో అన్నపూర్ణేశ్వరి దేవాలయం నిర్మించి అచ్చట నిత్యాన్నదానము చేస్తున్నాము. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు. స్వామి, మీరు ఊరికే చెప్తా ఉన్నారు, ఆజ్ఞాపట్టంది ప్రూఫ్ ఏమన్నా ఉందా అని కొంతమంది నన్ను అడగవచ్చు. చూడండి, ప్రూఫ్ చూపిస్తాను. చూడండి, ఇది ఆజ్ఞాపట్టం. ఇది ఆజ్ఞాపట్టం. కానీ కొంతమందికి చదువు రాకపోవచ్చు, తెలుగు రాకపోవచ్చు. వారి కోసం నేను చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. కాషాయ బట్టలు ఊరికే అంగుల్లో కొనుక్కొని టైలర్తో కుట్టించి వేసుకునేది కాదు. ఈ కాషాయ బట్టలు వేసుకోవాలంటే చాలా అర్హత ఉండాలి. ఆ అర్హత ఏమి, గురువుగారు నాకు ఏమి అర్హత ఇచ్చారనేది మీకు ఆజ్ఞాపట్టంలో చూపిస్తాను. చూడండి, మా గురువులు శ్రీ 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 భూమానంద భారతీ స్వామిల వారు. వీరెవరు? అఖిలాంధ్ర సాధు పరిషత్కి శాశ్వత గౌరవాధ్యక్షులు. రిజిస్ట్రేషన్ నెంబర్ 69/1965 బ్రహ్మ విద్యాశ్రమము, కళ్యాణదుర్గం. వీరి గురువు గారు శ్రీ శ్రీ చిద్గగనానంద మహర్షుల వారు. వీరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో దాదాపు 10 గొప్ప ఆశ్రమాలు స్థాపించి లక్షలాది మందిని ఉద్ధారం చేసిన మహానుభావులు. వీళ్ళ గురువు శ్రీ 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 బ్రహ్మానంద స్వామి. వీరు ఆ కాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు, నీటిపైన నడవగలిగే సామర్థ్యం ఉన్నవారు. అనుకున్నంతలో ఇక్కడి నుంచి మాయమై ఇంకొక చోట ప్రత్యక్షమయ్యే శక్తి వీరికి ఉండేదట. నేను చూడలేదు, మా గురువులు చెప్పగా విన్నదే. వీరు అందరి సహకారంతో మా గురువు గారు నాకు ఇచ్చిన ఆజ్ఞాపత్రం చదువుతాను, వినండి. ఓం ఆజ్ఞాపత్రం. నగురోరధికం శ్రీమద్ పూర్ణగిరి పీఠ సిద్ధాంత నిర్ధారణోద్ధారకులకు శ్రీ బ్రహ్మానంద స్వాముల ప్రియ శిష్యులై పూర్ణ బోధోపదేశకులైన శ్రీ శ్రీ చిద్గగనానంద మహర్షి ప్రియ శిష్యులకు శ్రీ 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 భూమానంద భారతీ స్వామి అఖిలాంధ్ర సాధు పరిషత్ శాశ్వత గౌరవాధ్యక్షులు అయిన నేను, మా గురువు గారు, నా ప్రియ శిష్యుడగు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా మడకశిర మండలం చందకచర్ల గ్రామంలో ఉండు శ్రీ శ్రీ కరణం శేషనరసింహులు గారి కుమారుడు చిరంజీవి ధనుంజయ స్వామి
అనేక గ్రామాల్లో పట్టణాల్లో వాస్తు గృహ నిర్మాణ పద్ధతులు తెలుపుతూ మంచి పేరు నమ్మకము గురించి లోక కళ్యాణము చేయుచు 20 సంవత్సరముల నుండి నాకు ముఖ్య శిష్యుడై ఉన్నాడు. ముఖ్య శిష్యుడు అంటే ఆధ్యాత్మిక శిష్యుడు. ఈయనకు గురుభక్తి నియమనిష్టలు పరీక్షించి సాంఖ్య తారక అమనస్క మహావాక్యములు అతీత అచల పరిపూర్ణ బోధనలు తెలిపి తిని తన్ను ఆశ్రయించిన ముముక్ష ప్రియులకు వారి సూక్ష్మ ప్రజ్ఞను కనిపెట్టి వారికి బోధించులాగున గురుపీఠము స్థాపించి గురువుగా ఉందురుగాక అని ఆశీర్వదిస్తూ కారణనామ సంవత్సరము వైశాఖ మాసము పూర్ణిమ గురువారం రోజున ఆజ్ఞాపత్రము రాసి ఇవ్వడమైనది. చిరంజీవి ధనుంజయ స్వామిని మా గురువు గారి గురువు పేరు మీదుగా బ్రహ్మానంద మహర్షి అను దీక్షానామము ప్రసాదించడమైనది. దీక్షానామము బ్రహ్మానంద మహర్షి. ఇలా రాస్తూ ఒక గురు శ్లోకము మా గురువు గారే రాశారు. గురు శ్లోకము భావాతీతం నిరంజనం జ్ఞానబోధ ప్రదాయకం బ్రహ్మానంద మహర్షిం భజతే ధనంజయం సంస్మరామి. తర్వాత మంగళారతి పాడేటప్పుడు గురువుగారి అంకితమైనటువంటి మా గురువుగారి స్వహస్తాలతో రచించబడినటువంటి చరణము ఈశనాత్రయములు విడనాడీలలోన వినయశీలుడవగుచు పేరుగాంచి భూమయై పరిపూర్ణ ధామమై వెలుగొందు స్వామి బ్రహ్మానంద సద్గురువునకు జయమంగళం నిత్య శుభమంగళం. తర్వాత శిష్యులు నాకు మంగళారతి చేసేదానికి మా గురువుగారే ఒక మంగళారతి పాట రచించాడు. అంకితము మంగళహారతి మంగళం చరణం చందకాచర్లందు చెలువారగా వెలిగి చెంత చేరిన శిష్య పుంగవులకు శరణంబులేనట్టి పూర్ణ బోధన యొసగు పూర్ణ బ్రహ్మానంద సద్గురునకు హారతిదిగో మంగళ హారతిదిగో. తేదీ 3/6 స్థలము కళ్యాణదుర్గము. ఇక్కడ సాక్షులు ఇక్కడ సంతకాలు చేసినారు కానీ ఈ పెన్నుతో చేసిండేవి ఎగిరిపోయినాయి. ఆశీర్వాదములతో మా గురువు గారి స్వహస్తాలతో చేసిన సంతకము శ్రీ భూమానంద భారతీ స్వామి బ్రహ్మ విద్యాపీఠము కళ్యాణదుర్గం. చూశారు కదా ఆజ్ఞాపట్టం. మా గురువుగారి దగ్గర చేరి గురుసేవ చేసి సాంఖ్య తారక అమనస్క అచల అతీత పరిపూర్ణ బోధనలను తెలుపగా అవన్నీ సాధించిన తరువాత మాత్రమే వారికి మనసుకు నచ్చితే మరియు మనలో నిజమైన జ్ఞానం ఉందని భావిస్తేనే వాళ్ళు ఇలాంటి ఆజ్ఞాపత్రం ఇస్తారు. ఈ ఆజ్ఞాపత్రంతో పాటు దీక్షానామం అనే బ్రహ్మానంద మహర్షిని తెలియజేశారు. మా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంతా నన్ను బ్రహ్మానంద మహర్షినే సంబోధిస్తారు. వాస్తు చెప్పడం వల్ల వాస్తులో పరిపూర్ణంగా ఫలితాలు పొందిన గృహస్థులు వాస్తు పండిట్ అని గృహస్థులే పెట్టి నాకు నామకరణం చేశారు. అయితే ఇన్నేళ్ళు దాదాపు 50 సంవత్సరాలు గురుసేవ చేసినందుకు ఆజ్ఞాపట్టంతో పాటు ఆ రోజే కాషాయ వస్త్రములు నాతో ధరింపచేసి ఇప్పటి నుండి నీవు వేరే కలర్ బట్టలు వేయరాదు, తెల్ల బట్టలు వేయరాదు, కాషాయ బట్టలే వేసుకోవాలని గురువుగారు ఆజ్ఞాపించగా ఆనాటి నుండి కాషాయ బట్టలు వేసుకొని గురుపీఠమును స్థాపించి ఎందరికో అన్నదానము వస్త్రదానము ఉచిత వాస్తు వగైరా వగైరా కార్యక్రమాలు చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఏదైనా కొంతమంది నన్ను విమర్శించేవారు వారికి నేను ఇచ్చే సలహా, మీరు కూడా ఏదైనా గురువు దగ్గర చేరండి. చేరి గురుసేవ చేసి గురుమెప్పు పొంది ఆయన ద్వారా కాషాయ బట్టలు తీసుకోండి, పసుపు బట్టలు తీసుకోండి, కట్టుకోండి. లేదా అది ఇష్టం లేదా మీ అందుకు మీరు జోళంగుల్లో వెళ్ళి కాషాయ బట్టలు కొనుక్కొచ్చి వేసుకుంటే కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగతమైన దూషణ బట్టల గురించి చేయడం మంచి పద్ధతి కాదు. విమర్శకులకు ఒకటే
ఇదంతా గురుదయ వల్ల వచ్చింది కాబట్టి నా బట్టల పైన విమర్శలు చేసే వారికి ఆ గురువే చూసుకుంటాడు. మా గురువు ఎలాంటి వాడో అంటే ఏమి తెలిస్తే అది నాకు ఇచ్చినాడు. నేను అనేక కష్టాల్లో ఉండి గురువుని చేరాను. నాకు ఈ ఆధ్యాత్మిక బ్రహ్మ విద్యనంతా బోధ చేశాడు, వాస్తు విద్యనంతా బోధ చేశాడు. ఈ వాస్తు చెప్పినాయన నీవు బాగుపడతావు, నీవు బాగుపడడమే కాక లోక కళ్యాణం జరుగుతుంది అని ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం పొందిన తర్వాతనే బయట వాళ్ళకి నేను వాస్తు చెప్పడం ప్రారంభించాను. యూట్యూబ్లో పెట్టిన దాదాపు 5వ సంవత్సరం అనుకుంటా, ఇది 5 సంవత్సరాలకే 5 లక్షల మంది నా శుభవాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 225 మిలియన్లకు పైగా జనం నా శుభవాస్తు ఛానల్లోని వీడియోలు చూశారు. కొన్ని వేల మందికి, అనగా ప్రతి నెల 50 నుంచి 100 మందికి 5-6 వాస్తు పండితులు చేరి బీదవారికి వాళ్ళ ఇంటి ప్లాన్ తీసుకొని వస్తే ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతున్నాను. ప్రతినిత్యము నాకు చేతనైనంతలో మా ఆశ్రమానికి వచ్చిన 10 మందికి నిత్యాన్నదానం చేస్తున్నాను. కాబట్టి మీరందరూ గ్రహించాలి, కాషాయ బట్టలు ఎందుకు వేస్తున్నాను. కేవలం గురువు ఆజ్ఞానుసారం, గురువు యొక్క మాట కోసం గురువు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞాపట్టాన్ని స్వీకరించి వారిచ్చిన కాషాయ బట్టలు ధరిస్తున్నాను. అంతేకాని నాకు కాషాయ బట్టల పైన ఇంకొక బట్టల పైన వ్యామోహం ఉంటే ఇంతటి పవిత్రమైనటువంటి ఆజ్ఞాపత్రాన్ని గురువుగారు నాకు ఇచ్చేవారు కాదు. కాబట్టి ఇకనైనా నా కాషాయ బట్టలను గురించి విమర్శలు చేయకండి. లేదా నేను చేసే వాస్తులో దోషాలు ఉంటే కామెంట్లు పెట్టండి. ఇంకేమైనా నేను చేసే అన్నదానాల్లోనో ఉచిత వాస్తులోనో లోపాలుంటే మీరు కామెంట్లు పెట్టండి. ఏదైనా లోపాలుంటే సరి చేసుకుంటాము. మానవుడు తప్పు చేస్తాడు, దేవుడు ఆ తప్పులకి శిక్ష వేస్తాడు. కాబట్టి మానవ సహజంగా మాకు తెలిసో తెలియకో ఏదైనా మా ఉచిత అన్నదానంలో కానీ ఉచిత వాస్తు సలహాల యందు కానీ పొరపాట్లుంటే ఏకరువు పెట్టండి, కామెంట్లో పెట్టండి, లేక చెప్పండి. మేము సరి చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాము. మరింత 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 పకడ్బందీగా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, దయచేసి మనుషులు వేసుకునే బట్టల గురించి కూడా విమర్శలు చేసే వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓర్వలేని తనంతోనే వ్యక్తిగత దూషణలకు పాల్పడతారు. అలాంటి వారిని కూడా, వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారికి కూడా మా సద్గురు భూమానంద స్వామి వారిని కూడా చల్లగా కాపాడాలని, వారిని కూడా బాగా అభివృద్ధి చేయాలని, ప్రపంచ ప్రఖ్యాతి అయ్యేలా ప్రతి ఒక్కరూ పైకి ఎదగాలని ప్రార్థిస్తూ, మీ వాస్తు పండిట్ బ్రహ్మానంద మహర్షి అనబడే చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర మండల్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. జై సద్గురుభ్యో నమః.